హలో మీడియా ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నారు అందరూ డీరోన్న తీసుకొచ్చేసాడు మీకోసం 2025 ట్రయంఫ్ స్పీడ్ T4 న్యూ కలర్ వేస్ హ్యావ్ బీన్ లాంచ్డ్ అనమాట. జస్ట్ లాంచ్డ్ అండ్ నాకు తెలిసి ఫస్ట్ వీడియో మీకోసము ఆల్ 3 కలర్ వేస్తో పాటు. సో ఏ విధంగా ఇది ఒక అల్టిమేట్ వాల్యూ ప్రపోజిషన్గా ముందుకు వస్తుందని మనం చూడబోతున్నాం. ప్రైస్ కూడా స్లాష్ చేశారు. ప్రైస్ ఇప్పుడు జస్ట్ 1.99 lakhs ఎక్స్ షోరూమ్ అనమాట. సో ఈ ప్రైస్కి ఒక ట్రయంఫ్ మోటార్ సైకిల్ ప్రాపర్లీ ట్రయంఫ్ లెగసీతో పాటు అటెన్షన్ టు డీటెయిల్ ఉంటుందో, వాళ్ళ ఒక కమ్యూనిటీలో ఉన్న ఆ రిచ్నెస్, ఆ హెరిటేజ్ అవన్నీ ప్యాక్ చేసిన ఒక ప్రాపర్ ట్రయంఫ్ బిల్ట్ మోటార్ సైకిల్ మీకు అండర్ 2 lakhs లభించడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట. బట్ దే మేడ్ ఇట్ పాసిబుల్ థ్యాంక్స్ టు బజాజ్. సో ఇప్పుడు మనము దీంట్లో ఏమేమి ఫీచర్స్ అనేది ఆఫర్ చేశారో, ఏదైనా కాంప్రమైజ్ చేయాల్సి వస్తుందా ప్రైస్ స్లాష్ చేసిన వల్ల అనేది మనం చూడబోతున్నాము. సో టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 కలర్ వేస్ మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ బ్లాక్ అండ్ వైట్ కలర్ డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్ ఒకటి లభిస్తుంది. దీంతోపాటు మనకి గ్రే అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్ ఒకటి లభిస్తుంది. అండ్ ఇంకోటేమో మనకి రెడ్ అండ్ వైట్ కలర్ థీమ్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఈ మూడిట్లో మీకు నచ్చిన మోడల్ ఏంటి, మీకు నచ్చిన వేరియంట్ ఏంటి, మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ న్యూస్ ఏంటంటే ప్రైస్ స్లాష్ చేయబడినా కానీ మనకి ఎటువంటి కాంప్రమైజ్ లేదు, ఎటువంటి ఫీచర్స్ వాళ్ళు దీని నుంచి మైనస్ చేయలేదు. యాజ్ ఇట్ ఈస్ ఏదైతే బైక్ లాంచ్ అయిందో, ఏదైతే నేను నడిపించి రివ్యూ చేశానో ఆ వీడియో మీరు ఇప్పుడు కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ రైడ్ రివ్యూ స్పీడ్ T4ది. సో ఆ మోడల్ యాజ్ ఇట్ ఈస్ కొత్త కలర్ వేస్తూ లాంచ్ చేయడము అండ్ ప్రైస్ని ఇంకా వాల్యూ ఫర్ మనీ ప్రపోజిషన్గా ముందుకు తీసుకురావడానికి, ఇంకా కాంపిటీషన్ని ఇంటెన్సిఫై చేయడానికి వాళ్ళు ఈ యొక్క డెసిషన్ తీసుకున్నారు. సో ఆల్రెడీ స్పీడ్ 400 అనేది ఒక రన్వే సక్సెస్గా మనకి ముందు వస్తుంది. మీరు చూడొచ్చు 2025 మోడల్ కూడా ఎల్లో కలర్ అనేది అసలు ఇట్స్ సెల్లింగ్ లైక్ హాట్ కేక్స్. అండ్ మొన్నటి వరకు దీనిపైన కూడా స్క్రాంబ్లర్ పైన కూడా ఏదో ఆఫర్ ఉండే, సో యాక్సెసరీస్ ఆఫర్. సో అది ఉందా లేదా ఇప్పుడు మీరు మూసాపేట్ ట్రయంఫ్ శ్రీ వినాయక ట్రయంఫ్ని కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. సో ఈ కొత్త మోడల్స్, కొత్త కలర్ వేస్ కూడా మనకి ఇక్కడ మూసాపేట్ ట్రయంఫ్లో అవైలబుల్ ఉన్నాయి. శ్రీ వినాయక ట్రయంఫ్లో ఇక్కడనే మనం స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ డెలివరీ తీసుకున్న షోరూమ్ అనమాట. అండ్ నాకు తెలిసిన రాము సార్ ఓన్ చేసే షోరూమ్ అనమాట ఇది, మన రమేష్ ఇన్ఛార్జ్. సో అందరు తెలిసిన వాళ్ళే. ఆల్మోస్ట్ ఆ ఫ్రెండ్షిప్ అనేది మోర్ దెన్ 10 years ఫ్రెండ్షిప్ అనమాట. సో ఇప్పుడు మనము బండి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. సో ఇంజిన్ కంపార్ట్మెంట్ మనం చూసినట్లయితే ఈ ఇంజిన్ ఫిన్స్ ఇదంతా కూడా మనకి హెడర్ పైప్స్, దానికి ఇచ్చిన అటెన్షన్ టు డీటెయిల్ అంతా కూడా టాప్ నాచ్గా మనకు కనిపిస్తుంది. అండ్ ట్రయంఫ్ బ్రాండింగ్ అనేది ఇక్కడ నీట్గా కనిపిస్తుంది. స్పీడ్ T4 బ్రాండింగ్ ఇక్కడ సైడ్ ప్యానల్లో కనిపిస్తుంది. అండ్ ఒకలాంటి సాటిన్ మ్యాట్ ఫినిష్ అనేది, సాటిన్ క్రోమ్ ఫినిష్ అనేది మనకి ఇక్కడ ఫ్రంట్ ఫెండర్ లభిస్తుంది. 43 mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేశారు. సో దీనికి స్పీడ్ 400కి దగ్గర 50,000 ప్రైస్ డిఫరెన్స్ అనమాట. సో ఆ 50,000 ప్రైస్ డిఫరెన్స్ వల్ల ఎక్కడ ఏమేమి ఇక్కడ కాస్ట్ కటింగ్ చేశారంటే, ఏమేమి ఎక్విప్మెంట్ ఇక్కడ మనం మైనస్ చేశారనేది కాసేపట్లో చూద్దాం. ప్రస్తుతానికైతే దీని ఒక స్పెసిఫికేషన్స్ చూసేద్దాము. మీరు చూడొచ్చు ఇక్కడ మనకి TR సిరీస్ 400cc అనేది ఇక్కడ క్లియర్గా రాసి ఉంది, మనం చూస్తున్నాము. సో సింగిల్ సిలిండర్ 400cc ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అనమాట. 31 PS మ్యాక్స్ పవర్, 36 Nm మ్యాక్స్ టార్క్, 6-speed గేర్ బాక్స్తో పాటు వస్తుంది. సీట్ హైట్ దగ్గర దాపు 806 mm అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ మీరు చూసినట్లయితే అరౌండ్ 175 mm. సో అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ మనకి లభిస్తుంది. 17-inch వీల్స్ ఫ్రంట్ అండ్ రేర్, 140 సెక్షన్ రేర్ టైర్తో పాటు వస్తుంది. అరౌండ్ 13 లీటర్ ట్యాంక్ అనేది మనకి లభిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే అటెన్షన్ టు డీటెయిల్, మన కీ కూడా సేమ్ నా ఒక స్ట్రీట్ ట్రిపుల్కి ఎటువంటి కీ వస్తుందో అదే ఆ ట్రయంఫ్ లెగసీ ఉన్న, ఆ ట్రయంఫ్ లోగో ఉన్న కీ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఒక అండర్ 2 lakhs బైక్లో కూడా ఆఫర్ చేయడం హ్యాట్స్ ఆఫ్ అనమాట. సో దే ఆర్ యాక్చువల్లీ వెల్కమింగ్ రైడర్స్ టు జాయిన్ దేర్ ట్రయంఫ్ కమ్యూనిటీ. LED హెడ్ ల్యాంప్ చూడండి, మనకి సేమ్ అయితే స్పీడ్ 900 లేకపోతే స్పీడ్ 1200 వాళ్ళ ఫ్లాగ్షిప్ మోడల్ ఉందో స్పీడ్ సిరీస్లో, దాన్ని హెడ్ ల్యాంప్ యాజ్ ఇట్ ఈస్ డిరైవ్ చేసుకున్న డిజైన్ అదే DRL, అదే డిజైన్ కాన్సెప్ట్ మనకి ఇక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. మధ్యలో ట్రయంఫ్ లోగో అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో LED లైటింగ్ ఫ్రంట్ అండ్ రేర్ అండ్ టర్న్ బ్లింకర్స్ కూడా మనకి LED టర్న్ బ్లింకర్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఒకలాంటి సాఫ్ట్ ఫీల్తో పాటు మనకి ఇక్కడ ఇది ఫినిషింగ్ అనేది ఆఫర్ చేశారు. సో సస్పెన్షన్ ట్రావెల్ కూడా మోర్ దెన్ సఫిషియెంట్ ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ మోర్ దెన్ సఫిషియెంట్ ఉంది. ఈ మిర్రర్స్ కూడా మంచి క్వాలిటీ మిర్రర్స్, మంచి ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనేది ఆఫర్ చేస్తాయి. వెనకాల చూసినట్లయితే మనకి టెయిల్ ల్యాంప్ కూడా మనకి ప్రాపర్ ట్రయంఫ్ ఏదైతే వాళ్ళ స్పీడ్ సిరీస్లో ఉన్న
ఆ డిజైన్ కాన్సెప్ట్ ఉందో అదే డిజైన్ నుంచి చేయబడిన టెయిల్ ల్యాంప్ యాజ్ దిస్ మనకి ఇక్కడ ఆఫర్ చేయబడుతుంది టర్న్ బ్లింకర్స్తో పాటు. వెనకాల ఈ లైసెన్స్ ప్లేట్ హోల్డర్ కూడా ప్రీమియం క్వాలిటీది ఆఫర్ చేశారు. అండ్ మాన్సూన్ సీజన్లో కూడా మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అక్కడ మంచి కవర్ అనేది టెయిల్ రేర్ ఫెండర్ అనేది నీట్గా ఆఫర్ చేయడం మనము చూస్తున్నాం. ఆఫ్సెట్ అంటే అప్స్వెప్ట్ ఇది ఎగ్జాస్ట్ పైప్ అనేది మనకి కనిపిస్తుంది. స్టెయిన్లెస్ స్టీల్తో చేయబడిన ఎగ్జాస్ట్ అనమాట. ఎగ్జాస్ట్ సౌండ్ అనేది కాసేపట్లో నేను వినిపిస్తాను. ప్రస్తుతానికైతే ఈ కలర్ వేస్ అనేది మనం చూసి మనం ఎంజాయ్ చేద్దాము. అండ్ దీనికి స్పీడ్ 400కి ఎటువంటి మార్పులు ఉన్నాయి, ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి అది మనం చూద్దాము. మీరు చూసినట్లయితే ఇక్కడ ట్రయంఫ్ బ్రాండింగ్ ఇక్కడ కనిపిస్తుంది. 400 స్పీడ్ T4 బ్రాండింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓవరాల్ ఎక్కడ కూడా మనకి కాంప్రమైజ్ అయినట్టు ఏదో ఒక నామకి ఇక్కడ పౌడర్ కోటెడ్ సబ్ ఫ్రేమ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. గ్యాస్ చార్జ్డ్ మోనోషాక్ అనేది ఇక్కడ ఆఫర్ చేశారు. ఈ గ్యాస్ చార్జ్ మోనోషాక్ అనేది ఇక్కడ ఆఫర్ చేయడానికి క్లియర్గా చూస్తున్నాం. ఫుట్ పెక్స్ పైన కూడా ట్రయంఫ్ బ్రాండింగ్ అనేది కనిపిస్తుంది. నేను చెప్పినట్టు ట్రయంఫ్ బ్రాండింగ్ అనేది ఇక్కడ ఇంజిన్ కేసింగ్లో కూడా మనకి చాలా చాలా చక్కగా ఇక్కడ మెటిక్యులస్లీ క్రాఫ్టెడ్ అని చెప్పొచ్చు. సో అటువంటి అటెన్షన్ టు డీటెయిల్తో పాటు ఆఫర్ చేయడం మంచి విషయము. డిస్క్ బ్రేక్స్ నాకు తెలిసి పెద్ద మార్పు ఏం లేదు. రెండు కూడా 300mm డిస్క్ బ్రేక్స్తో పాటు వస్తే డ్యూయల్ ఛానల్ ABS అనేది ఆఫర్ చేయబడింది రెండు మోడల్స్లో కూడా. కానీ దీంట్లో మనకి ఎక్స్ట్రా మనకి ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆఫర్ చేయబడుతుంది. ప్లస్ దాంతోపాటు మనకి స్లైట్లీ లోవర్ సీట్ హైట్ అనేది ఇక్కడ ఆఫర్ చేస్తారు. 790mm సీట్ హైట్, దాంట్లో మనకి 806mm సీట్ హైట్ అనమాట. అండ్ దీంట్లో పవర్ 40 bhp పవర్, 37 Nm టార్క్ అనేది లభిస్తుంది. మనకి ఇక్కడ 31 PS అండ్ 36 Nm టార్క్. అండ్ దీంట్లో మనకి రేర్ స్ప్రాకెట్ కూడా లార్జర్ రేర్ స్ప్రాకెట్ అనేది ఇక్కడ ఆఫర్ చేశారు. దీనివల్ల మనకి ఇనీషియల్ టార్క్ అనేది ఇనీషియల్ పికప్ చాలా అరుపులు అర్పిస్తుంది. సో గైస్ ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయాను. దీంట్లో మనకి 39 teeth రేర్ స్ప్రాకెట్ అనేది వస్తుంది. దానివల్ల మనకి ఇనీషియల్ యాక్సలరేషన్ అంత అగ్రెసివ్గా ఉండదు. వెరాజ్ దీంట్లో మనకి 43 tooth రేర్ స్ప్రాకెట్ అనేది వస్తుంది స్పీడ్ 400లో. దానివల్ల మనకి టార్క్ డెలివరీ ఇనీషియల్ పికప్ అనేది చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఈ స్పీడ్ 400లో ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే టైర్స్ అండి. మనకి ఇక్కడ వర్డస్టైన్ టైర్స్ అనేది ఆఫర్ చేశారు. మన దీంట్లో నాకు తెలిసి MRF టైర్స్, సిఎట్ టైర్స్ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకుందాము. ఇది ఆఫర్ చేసింది MRF టైర్స్. సో వైస్ స్పోక్డ్ అలాయ్ వీల్స్ అనేది మనకి కనిపిస్తున్నాయి. నేను చెప్పినట్టు 43mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇక్కడ స్పీడ్ T4లో. అండ్ దీంట్లో మనకి 43mm USD ఫోక్స్ ఆఫర్ చేశారు. గోల్డ్ అనడైజ్డ్ USD ఫోక్స్. రేర్ షాక్ అబ్జార్బర్ అయితే సేమే. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి డైరెక్షనల్ స్టెబిలిటీ మనకి USD ఫోక్స్ ఉంటే ఇంకా పక్కాగా ఉంటుంది. ఎవరైతే అగ్రెసివ్గా నడిపిస్తారో వాళ్ళకి USD ఫోక్స్ అనేది యూస్ఫుల్గా లభిస్తుంది. వేరేజ్ ఎవరైతే రిలాక్స్డ్ రైడింగ్ ప్రిఫర్ చేస్తారో వాళ్ళకి టెలిస్కోపిక్ ఫోక్స్ మోర్ దెన్ సఫిషియంట్ అనమాట. సిటీలో రైడ్ చేయడానికి లో మెయింటెనెన్స్ కాస్ట్ ఉండాలంటే, లేకపోతే హ్యాసిల్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటే టెలిస్కోపిక్ ఫోక్స్ మన ఇండియన్ కండిషన్స్కి మోర్ దెన్ సఫిషియంట్. ఎందుకంటే పాట్ హోల్ రిటర్న్ సిటీ స్ట్రీట్స్లో USD ఫోక్స్ యూజ్ చేసినప్పుడు ఫోర్క్ సీల్ బ్రేకేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అదొక విషయం మీరు గమనించాలి. ఇక్కడ చూడొచ్చు మీరు యాక్సెసరీస్ ఆల్రెడీ దీంట్లో చాలా చక్కగా ఇక్కడ ఇన్స్టాల్ చేయబడి ఉన్నాయి. మిర్రర్స్ కానీ, టాప్ బాక్స్ కానీ, ఫ్రంట్ విండ్ స్క్రీన్ కానీ అని కూడా చాలా క్లీన్గా ఆఫర్ చేశారు. అండ్ ఈ స్క్రాంబ్లర్ కూడా ఇక్కడ చాలా నీట్గా ఫుల్లీ యాక్సెసరైజ్ మనకు కనిపిస్తుంది. ఇదేదో కొన్ని రోజులు ఆఫర్ నడిచిందంట. అరౌండ్ 12,500 రూపీస్ యాక్సెసరీస్ మనకి ఫ్రీ ఇచ్చారు. మళ్ళీ అది ఆఫర్ ఎప్పటివరకు ఉందో మీరు ఇక్కడ మూసాపేట్ ట్రయంఫ్ వాళ్ళని కాంటాక్ట్ చేసి తెలియజేసుకోండి. ఈ కలర్ వేస్ ఏదైతే ఆఫర్ చేశారో దీంట్లో మీకు నచ్చింది ఏంది మీరు తెలియచేయండి. అండ్ నేను చెప్పినట్టు దీంట్లో రైడ్ బై వైర్ లేదు. స్పీడ్ 400లో రైడ్ బై వైర్ ఉంది. అంటే మనకి థ్రాటిల్ పొజిషన్ సెన్సర్ ఉంటుంది, థ్రాటిల్ కేబుల్ ఉండదు. సో దానివల్ల మనకి క్లీన్ లినియర్ యాక్సలరేషన్, ఇన్స్టెంట్ యాక్సలరేషన్ ఉంటుంది. అండ్ ప్రిసైజ్ యాక్సలరేషన్ అనేది మనకి థ్రాటిల్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. ఇది మనకి థ్రాటిల్ కేబుల్ ఇక్కడ ఆఫర్ చేయబడింది. సో ఇది మెకానికల్ థ్రాటిల్ కేబుల్తో పాటు మనకి ఆ థ్రాటిల్ రెస్పాన్స్ అనేది ఆఫర్ చేస్తుంది. సో నేను చెప్పినట్టు దీంట్లో మనకి చాలా లినియర్ అండ్ కంపోజ్డ్ యాక్సలరేషన్ అనేది ఉంటుంది. ఆ ఇంటిమిడేటింగ్ సడన్ లిఫ్ట్ ఆఫ్ యాక్సలరేషన్ లేకపోతే వీలీ కొట్టే యాక్సలరేషన్ అటువంటి ఇది లేదనమాట. సో రిఫైన్మెంట్ పరంగా బోత్ బైక్స్ ఆర్ వెల్ రిఫైన్డ్ అనమాట. ఎటువంటి వైబ్రేషన్స్ అసలు లేదు. ఆల్రెడీ బండి నేను నడిపించాను. రైడ్ రివ్యూ ఒక లింక్ అనేది డిస్క్రిప్షన్ పోర్షన్లో వదిలేస్తాను. సో ఎవరైతే రిలాక్స్డ్ రైడింగ్ ప్రిఫర్ చేస్తారో, ఎవరైతే డే టు డే కమ్యూట్స్ కోసం యూజ్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఒక ఫెటీగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అల్టిమేట్ వాల్యూ ప్రపోజిషన్ పొందుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి స్పీడ్ T4 ఇస్ ది అల్టిమేట్ ఆప్షన్.
జస్ట్ గెట్ స్టార్టెడ్ విత్ ద ట్రయంఫ్ కమ్యూనిటీ. ట్రయంఫ్ ఒక లెగసీ, ట్రయంఫ్ ఒక కమ్యూనిటీ ఎలా ఉంటుంది, దాని క్వాలిటీ ఎలా ఉంటుంది, సర్వీస్ ఎలా ఉంటుంది అండ్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అన్నీ ఒక అంచనా వేసుకోవడానికి మీకు ఈ స్పీడ్ T4 తీసుకుంటే మీకు యూ విల్ గెట్ అన్ ఐడియా యాజ్ టు హౌ ద ట్రయంఫ్ కమ్యూనిటీ వర్క్స్. లేదు మీకు ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా మీకు అడ్రినలిన్ రష్ ఫీల్ రావాలి, ఎగ్జిలరేటింగ్ ఫీల్ రావాలి, థ్రాటిల్ తిప్పినప్పుడల్లా ఆ జోష్ ఫీలింగ్ రావాలంటే మీకు ఇక్కడ స్పీడ్ 400 అనేది ఒక 50,000 ఎక్స్ట్రా ప్రీమియంలో మీకు ఒక నో కాంప్రమైజ్ వెహికల్గా ముందుకు వస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సిలరేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్విప్మెంట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యూర్ అడ్రినలిన్ రష్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యూర్ ట్రయంఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఇక్కడ స్పీడ్ 400 అనేది ఆఫర్ చేస్తుంది, ఆర్ స్క్రామ్ 400 అనేది ఆఫర్ చేస్తుంది. లేదు ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ ప్లే ఇట్ సేఫ్ అండ్ లే లో అండ్ వాంట్ రిలాక్స్డ్ రైడింగ్ పోస్చర్ అండ్ రిలాక్స్డ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఫిటింగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ విత్ లెస్ ఇంటిమిడేటింగ్ పవర్, మీకు స్పీడ్ T4 అనేది ఒక రెడీ ఆప్షన్గా ముందుకు వస్తుంది. ఆల్రెడీ నేను చెప్పేసాను అనుకుంటే స్పెక్స్ అనేది ఇది సీట్ హైట్ ఏమో 806 mm అండ్ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ ఏమో 175 mm అండ్ ట్యాంక్ కెపాసిటీ ఏమో 13 లీటర్స్. ప్రైస్ నేను చెప్పినట్టు కేవలం 1.99 lakhs మాత్రమే. సో ఇట్స్ అన్ అబ్సల్యూట్ స్టీల్ అండ్ వెన్ కంపేర్ టు ద లైక్స్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్ అసలు అల్టిమేట్ వాల్యూ ప్రపోజిషన్ అనమాట. అండ్ క్వాలిటీ స్టేట్మెంట్ అంటే మళ్ళీ మీకు ఇటువంటి ఆపర్చునిటీ దొరుకుతుందా లేదా, మళ్ళీ ప్రైజెస్ పెరిగిన తర్వాత మేబీ 2-3 monthsలో వాళ్ళు ప్రైస్ మళ్ళీ పెంచేయచ్చు. ఇప్పటికీ ఇది ఒక లిమిటెడ్ టైం ఆఫర్గా మేబీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు, జస్ట్ allow people to get into the Triumph community. సో అలా ఇది ఒక గేమ్ చేంజింగ్ ప్రైస్ అండ్ గేమ్ చేంజింగ్ ప్రొపోజిషన్గా ముందుకు వస్తుంది స్పీడ్ T4. సో మీరు రైడ్ చేశారా, టెస్ట్ రైడ్ చేశారా, మీరు ఎక్స్పీరియన్స్ చేశారా, ఈ వెహికల్స్ చూడాలనుకుంటే మీరు మూసాపేట్ ట్రయంఫ్ హైదరాబాద్లో శ్రీ వినాయక ట్రయంఫ్కి విజిట్ చేయమని మనవి చేస్తున్నాను. అండ్ వేరే ఆప్షన్స్, ఈఎంఐ ఆప్షన్స్ అవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నారు. మన స్వామి ఉంటాడు ఇక్కడ, లేకపోతే గచ్చిబౌలి ట్రయంఫ్కి వెళ్ళినా మీకు ఇర్ఫాన్ ఉంటాడు, వాళ్ళు మనకి చాలా క్లోజ్ అనమాట. నా బైక్ డెలివరీ చేసేటప్పుడు కూడా వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. సో వాళ్ళు మీకు ఈజీ ఈఎంఐ ఆప్షన్స్ గురించి కూడా వాళ్ళు చెప్తారు, సచ్ దట్ ఇట్ ఈస్ నాట్ అ బర్డన్ టు యూ. బట్ ఇఫ్ యూ వాంట్ క్వాలిటీ మోటార్ సైక్లింగ్ ఎక్స్పీరియన్స్, go no further than look no further than the Triumph, and అది మీకు కంప్లీట్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ సాటిస్ఫాక్షన్ అనేది ఆఫర్ చేస్తుంది. సో అంతే అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.